పాతపట్నం నియోజకవర్గంలో మేలియపుట్టి మండలం గోపెల్ గ్రామంలో ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శ్రీ 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 కోదండరామ ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ అభివృద్ధికి 25,000 రూపాయల విరాళం అందించారు. అలాగే ఆలయ అభివృద్ధి కొరకు మరియు ఆలయ అర్చకులకు ప్రతి నెల దీపధూప నైవేద్యాల కోసం 10,000 ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానన్న పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మెల్లగా 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 ఇబ్బంది పెట్టకూడదు. మనం డిస్కషన్ చేయకూడదు. మన నాయకులు మనమందరం రామచంద్ర స్వామి పరబ్రహ్మణేన పౌరవః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాం సమర్పయామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధర్మం ఉంటుందో, ఎవరికి భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఎలా నిలబెట్టాలో ఆ స్వామి అనుగ్రహంతో వారు నిలబడి ఆ పదవిని చేపట్టి ప్రజలందరినీ కూడా ధర్మబద్ధంగా పరిపాలన చేసేటటువంటి అవకాశాన్ని సంతరించుకోవాలి. అందులో భాగంగా మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేగా